థాయిలాండ్ బ్యాంకాక్ వాళ్ళు క్యాసినోలు అంటే జోదాన్ని ఫ్రీ చేసేసారు. ఇన్ని సంవత్సరాలుగా లీగల్ చేయలేని ఈ క్యాసినోల్ని జోదంని ఇప్పుడు సడన్గా ఎందుకు చేశారా అని ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే గోవా బాయ్కాట్ గోవా అంటున్నారు. ఇంక ఇదే చదును అదే చదును అని చెప్పి భారతీయుల్ని అట్రాక్ట్ చేయడం కోసం. చూడండి, మన టూరిజం మనకు తెలియదు కానీ బ్యాంకాక్ వాళ్ళకి థాయిలాండ్ వాళ్ళకి బాగా అంటపట్టింది. ఎందుకంటే 140 కోట్ల మంది జనం ఉన్నారు. 1% వచ్చినా చాలు థాయిలాండ్ బతకడానికి. ఇప్పుడు వరకు మొత్తం మన భారతీయులందరూ ఆటలు ఆడడానికి వెళ్ళారు బ్యాంకాక్కి, థాయిలాండ్కి. ఇప్పుడు వేలం పాటలు పాడడానికి వెళ్తారు. క్యాసినో అంటే ఇప్పుడు బాయ్కాట్ గోవా అంటున్నారు. మన ఇండియాలోని అందరూ చాలామంది దేనికి వెళ్తారు? సగం జనం బీచ్లకైతే, సగం జనం మందుకైతే, సగం జనం మటుకు క్యాసినో ఆడడానికి వెళ్తారు. మీ అందరికీ తెలుసు, సముద్రం దగ్గర ఉంటుంది క్యాసినో. ఇప్పుడు ఈ బాయ్కాట్ గోవా అన్నందుకు ఇంక ఈ థాయిలాండ్ గవర్నమెంట్ చూసింది, ఇంకా మన వీక్నెస్ పట్టేసింది. భారతీయుల వీక్నెస్ తెలిసిపోయిందమ్మా. ఇంకా నిజంగా టూరిజం అంటే వాళ్ళు టూరిజంలో ఎంత